హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు 7వ పాటతో మీ ముందుకు వస్తున్నాను. ఇది కూడా ఫ్రెండ్స్ 2011లోనే రాసింది, అప్పటికి ఫెయిర్ చేసింది. ఇది సబ్జెక్ట్ ఏంటంటే నేపథ్యం ఏమిలా ప్రేమ గురించి తీసుకున్నాను. అసలు ఈ ప్రేమతో ఎవరో లబ్ధి పొందారు, ఎవరో సమాధిగా మారిపోయారు అనేది ఇందు మొత్తం చెప్తాను. జస్ట్ నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. వీడియో లెంత్ 5 మినిట్స్లో ముగించాలి కాబట్టి ఇది ఏ ట్యూన్కి మ్యాచ్ అవుతుందనేది మాత్రం మీరు చెప్పాల్సిందే కామెంట్ రూపంలో. మీరు చెప్తే ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. దగ్గరగా రాసినా పర్లేదు, నేను పాడి చూసుకుంటాను అది మ్యాచ్ అవుతుందో లేదో. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద సాంగ్. అభం శుభం తెలియనిదే ఈ ప్రేమ, ఆది అంతం ఎరగనిదే ఈ ప్రేమ. కొన్ని జంటలకే శుభం కార్డు, మరికొందరి బ్రతుకులే రోడ్డు. ఇది హద్దులు దాటి ముద్రలు వేసిన కొందరి నజరానా, ఇంకొందరి జరిమానా. ఏంటి అంటే నిజంగా దీనికి మరి అపశుభం తెలియదు. తన మానాన్న తను వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, కొందరిని విడదీస్తుంది, కొందరిని కలుపుద్ది, కామనే. దానికైతే ఏం తెలియదు. ఆది అంతం కూడా ఏం తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పుడు అంతమవుద్దో కూడా తెలియదు. అలాగే కొందరు ప్రేమించుకుంటేనే వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటారు, పిల్ల పాపలతో ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి శుభంగా అడ్డుపడుద్ది. మరి కొందరికి ఏమో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, వెళ్ళిపోవడం, అష్ట కష్టాలు పడటం, రోడ్డులు బతుకుల రోడ్డున పడిపోవడం అలా జరుగుతుంది. ఇదేంటంటే ఇది హద్దులు దాటి ముద్రలు వేసిన కొందరు నజరాన. అవును, కొందరికి మాత్రం నజరానే. హద్దులు దాటి అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా హద్దులు దాటి ఎక్కడికి వెళ్ళి నిరూపించుకుని మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని నజరాన. ఇంకొందరికి ఏమో జరిమానా. వాళ్ళు వెళ్తారు కానీ నాకు తెలిసి ఏ ఊర్లో ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళు అసలు ఉన్నారా లేరా ఏమైనా అయిపోయారో కూడా పెద్దవాళ్ళకి తెలియదు. సో అందుకని జరిమానా అని చెప్పాను. ఇకపోతే మొదటి చరణం. పతంగమై పయనించేదే ఈ మనసు, విహంగమై విహరించేదే ఈ వయసు. అంతేగా మరి, ఒకసారి మనసు పతంగంలా వివరిస్తూ ఉంటుంది ప్రేమలో పడితే, అలాగే వయసు కూడా చాలా తేలికైన బరువుతో పక్షిలాగా వివరిస్తూ ఉంటుంది నింగిలో. ఈ వయసులో ఈ మనసులో ఓ చలనం, ఈ మనసుతో ఈ వయసులో ఓ జ్వలనం. అంతే కదా, ఈ టీనేజ్ వచ్చాక ఆ మనసు అనేది మనసులో ఒక చలనం పడుద్ది, లవ్ చేయ కానీ. అలాగే ఈ మనసుతో ఈ వయసులో ఓ జ్వలనం. మరి అలాంటి రగిలే మనసుతో ఆ వయసు అనేది ఒక జ్వలనంగా మారిపోద్ది. ఈ వయసు మనసుల సమ్మేళనం తెరతీయును ప్రేమని అంకానికి. అప్పుడు లోపల కొడబలుకుంటాయి ఈ వయసు మనసు రెండు కూడా. ఏంటి మరి ఏం చేద్దాం, లైఫ్ బోర్ కొడుతుంది కదా, మరి ఎవరన్నా ప్రేమిద్దామా అని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చేస్తాయి అనమాట. అదేంటి అంటే ప్రేమ. ఈ వయసుల మిశ్రమమే దారితీయన స్వర్గపు లోకానికి. సరే, బాగానే ఉంది. డిసైడ్ అయిపోయి ప్రేమించాక యువతల ప్లస్ మైనస్, ఈ అమ్మాయి వయసు అబ్బాయి వయసు వీళ్ళ మిశ్రమం, వీళ్ళిద్దరు కలవడం వల్ల స్వర్గపు లోకానికి దారి తీస్తుంది అనమాట ఆ ఇన్సిడెంట్. అదేంటి అంటే ఇది అలనాడైనా ఇలనాడైనా, పోరులు జరిపే పలనాడైనా, ప్రతి మనిషి ప్రేమకు దాసోహం. ఇది అక్కడ ఇక్కడ లేదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది ఈ భూమి మీద. అది ఆ రోజుల్లో అలనాడైనా ఇలనాడైనా, ఇప్పుడు పోరులు జరిపే పలనాడైనా, ప్రతి మనిషి ప్రేమకు దాసోహం అని మొదటి చరణంలో చెప్పాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, రెండో చరణం. ప్రసిద్ధమై కనిపించేదే ఈ ప్రేమ, ప్రసంగమై వినిపించేదే ఈ ప్రేమ. అవును, చాలా ప్రసిద్ధంగా కనపడుతూ ఉంటుంది కొందరు ప్రేమించుకుంటే వాళ్ళ లవ్ స్టోరీలు ఏంటంటే. అలాగే ప్రసంగంలాగా మనకి చాలా ఇంటర్వ్యూలో కూడా చూస్తూ ఉంటాం. మేము ఇలా ఇంట్లో గెలిపోయాం, ప్రేమించుకున్నాం, తర్వాత సక్సెస్ అయ్యాం, మా ఆయన బాగా చూసుకుంటున్నాడు, లేదంటే తనేనా ఇది, తనతో మ్యారేజ్ చేసుకున్నాక నాకు బాగా కలిసి వచ్చింది, ఇలా నా లైఫ్ టర్న్ అయింది అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళ కథలే మనకి ప్రసంగాల్లాగా వినిపిస్తూ ఉంటాయి యూట్యూబ్లో కానీ అట్లో కానీ ఇంటర్వ్యూల్లో. ప్రకాశమై ఇలవెలిగేదే ఈ ప్రేమ, ప్రవేశమై కలగలిగేదే ఈ ప్రేమ. అంతే కదా మరి, ప్రకాశమై వెలిగిపోతూ ఉంటుంది ప్రేమ అనేది, ఎప్పటికీ ఎవర్ గ్రీనే. సబ్జెక్టులు కూడా చూసుకోండి మీరు, ఏ హీరో ఇంట్రడ్యూస్ అవ్వాలని కూడా ముందు లవ్ సబ్జెక్ట్ని తీసుకుంటారు, ఎందుకంటే అది ఎవర్ గ్రీన్. దానికోసం హాల్ నింపడం కోసం కాలేజీ స్టూడెంట్స్ ఎప్పుడు రెడీగానే ఉంటారు కాబట్టి అందరూ లవ్ సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్గా తీసుకుంటారు. నెక్స్ట్, ప్రవేశమై కలగలిగేది ఈ ప్రేమ. ఇదేంటంటే వయసు వచ్చాక ముందు కలల రూపంలో బయలుదేరుతూ ఉంటాయి. తమ కోరుకున్న అమ్మాయిని కానీ తను కోరుకున్న అబ్బాయిని కానీ ఇష్టపడే అబ్బాయిని కానీ కలల రూపంలో కంటూ ఉంటారు. సో అలా విధంగా ప్రవేశమై కలగలిగేది ఈ ప్రేమ. నెక్స్ట్, కవిరాయని గ్రంథం ప్రేమాయణం, చదవాలనుకుంటే ప్రేమించడమే. ఇప్పుడు రామాయణం ఎవరు రాశారో మనకు తెలుసు, వాల్మీకి అని. కానీ ఈ ప్రేమాయణం అనేది ఒక గ్రంథం ఉంది, అది ఎవరు కనపడదు. దాన్ని చదవాలనుకుంటే మాత్రం ప్రేమించాల్సిందే. ప్రేమిస్తే చదువుకుంటూ వెళ్ళిపోవడమే పేజీలు. రవి చూడని అందం ప్రేమావనం, చూడాలనుకుంటే ప్రేమించడమే. రవి చూడని అందం అంటే సూర్యుడు కూడా చూడని ఒక ప్రేమ వనం ఒకటి ఉంది, ఆ వనం చూడాలనుకుంటే ప్రేమించడమే. ఈ రవి చూడని అందం ప్రేమావనం, చూడాలనుకుంటే ప్రేమించడమే అని ఈ 2 లైన్లు అంటారుగా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాల్సిందే. ఇది త్రేత అయినా ద్వాపరమైన, కలతలు పెంచే కలియుగమైన, ప్రతి మనసు ప్రేమకు ఆరాటం. ఈ ప్రేమ ఏంటి అంటే త్రేతాయుగం నుంచి తీసుకో, ద్వాపరయుగం తీసుకో, అలాగే ఎన్నో కలతలు పెంచే ఈ కలియుగంలో కూడా తీసుకో, ప్రతి మనసు కూడా ప్రేమకు ఆరాట పడుతూనే ఉంటుంది. అది ఫ్రెండ్స్, ప్రేమ గురించి నేను చెప్పాలనుకున్నది ఇలా చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇది ఏ ట్యూన్లో ఉందో చెప్పిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. నిజంగా మీ టాలెంట్కి నేను అభినందనలు తెలుపుతాను అనమాట. చూద్దాం ఎవరు కామెంట్ చేస్తారో. ఇది ఏ సినిమా ట్యూన్లో ఉందో, ఏ పార్ట్ ట్యూన్లో ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్.